హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులు ఉప్మా అండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీయే కాదు, చాలా క్విక్గా అయ్యే రెసిపీ కూడా. అటుకులు ఉప్మా బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్కి కూడా బాగుంటుంది. 10 నిమిషాల్లో రెడీ అవుతుంది ఈ టేస్టీ అటుకులు ఉప్మా. మరి కొన్ని టిప్స్ పాటించామంటే పొడి పొడిగా మంచి టెక్స్చర్తో అటుకులు ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రెసిపీ చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. సో లెట్స్ కుక్. అటుకులు ఉప్మా కోసం ఈ విధంగా మీడియం థిక్ అటుకులను 2 కప్పులు తీసుకోండి. పల్చటి అటుకులు లేదా బాగా తిక్గా ఉన్న అటుకులు ఉప్మాకి బాగుండవండి. ఇప్పుడు అటుకులు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి వెంటనే నీళ్ళని డ్రైన్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ నీళ్ళలో ఉంటే అటుకులు ముద్దగా అయిపోతాయండి. నీళ్ళని డ్రైన్ చేసుకున్నాక 10 నిమిషాలు అటుకులను పక్కన పెట్టి మనం ఉప్మా కోసం తాలింపు వేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద పల్లీలు పప్పు 50% రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. 50% రోస్ట్ అయ్యాక ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ మినపప్పు వేసి రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు 5 లేదా 6 కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి, అలాగే ఒక మీడియం సైజు స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోండి. కొన్ని కరివేపాకులు కూడా వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఉల్లిపాయలు మగ్గగానే కూడా అటుకులు వేసుకోవచ్చండి. కానీ లైట్ బ్రౌన్ కలర్కి ఫ్రై అయిన ఉల్లిపాయలు ఉప్మా తింటున్నప్పుడు వస్తే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అవ్వగానే 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలిపి అటుకులను వేసుకోండి. అటుకులు చూడండి 10 నిమిషాల తర్వాత ఎలా సాఫ్ట్గా ఉండి కూడా పొడి పొడిగా ఉన్నాయో. ఇప్పుడు అటుకులు ప్యాన్లో వేసుకొని జాగ్రత్తగా అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. మరి మీరు ఫోర్స్ పెట్టి కలిపారు అంటే ముద్దలా అయిపోతుందండి ఉప్మా. అంతా బాగా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. మీకు ఇష్టమైతే చివర్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అటుకులు ఉప్మా రెడీ టు సర్వ్. చూసారుగా, కొన్ని టిప్స్ పాటించి పొడి పొడిగా టేస్టీ అటుకులు ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీకు ఇష్టమైతే ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ పీసెస్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మరి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.